त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिः सिद्धसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 4 మంగళవారం। ఈ రోజున మనం గోచార ఫలితాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం త్రయోదశి రాత్రి 9:11 వరకు ఉంది। భరణి నక్షత్రం రాత్రి 10:04 వరకు ఉంది। ఈ రోజున వర్జ్యం ఉదయం 8:25 నుంచి 9:55 వరకు ఉంది। అమృత ఘడియలు సాయంత్రం 5:31 నుంచి 7:01 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8:04 నుంచి 8:56 వరకు ఉంది। రాత్రి దుర్ముహూర్తం 10:51 నుంచి 11:43 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:30 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:20 సూర్యాస్తమయం 6:27 ఉదయం 7:20 శుభ సమయం నడుస్తోంది। ఇక ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారం చూస్తే చంద్ర కుజ బుధ 3 గ్రహాలు కూడా మరి మేషంలో ఉన్నాయి। గురు రవి శుక్ర వీళ్ళ ముగ్గురు కూడా వృషభంలో ఉన్నారు। కేతువు మరి ఆయన షష్ఠంలో ఉన్నారు। శని కుంభంలో ఉన్నారు, అంటే కేతు కన్యలో ఉన్నారు, రాహు మీనంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। చాలా విశేషమైన రోజు ఈరోజు। పర్వ త్రయోదశి ప్రదోషకాలంలో ఉన్నటువంటి పర్వ ఇవాళ రోజున అందరూ కూడా శివారాధన ప్రదోషకాలంలో చేస్తే దాని ప్రభావంగా అందరికీ కూడా చాలా యోగ్యమైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి। శివుడు అనుగ్రహిస్తే అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు లభించే అవకాశం వస్తుంది। ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత అని చెప్పుకుంటూ ఉంటారు। ఓ నానుడి ఒక వాక్యం సరదాగా, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పుకుంటూ ఉంటారు। అలాగా శివుడు అనుగ్రహించాలి, మనకి ఏదైనా ఫలితాలు రావాలి। అందులో భాగంగా ఆ సర్వేశ్వరుడు త్రయోదశి ప్రదోష ఘడియల్లో శివారాధన చేసిన వాళ్ళని బాగా అనుగ్రహిస్తూ ఉంటారు। సంతానం లేని వాళ్ళకి సంతానం, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తొలగించడం, ఇట్లాంటి సత్ఫలితాలని కూడా శివారాధనలో వస్తూ ఉంటాయి। అందులో భాగంగా మరి ఇవాళ రోజున ఈ త్రయోదశిని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇక ఇవాళ చాలా విశేషమైన రోజు। రాబోయే 5 సంవత్సరాల యొక్క పరిపాలనకి సంబంధించినటువంటి కొత్త ప్రభుత్వాలు ఇవాళ ఆసీనులు అవడానికి వీలుగా దానికి సంబంధించిన ఫలితాంశాలు వచ్చేటువంటి రోజు। భారతదేశానికి, మన ఆంధ్రదేశానికి కూడా చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు। అందరూ కూడా మరి ఈ రోజుని చక్కగా భగవద్ధ్యానం చేయండి, రోజు భగవద్ధ్యానం చేయండి। రాబోయే కాలం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, చాలా మంచి మార్పులు రావాలి, మనకి ప్రభుత్వం చక్కటి పథకాలు ఇచ్చి ప్రజల్ని చక్కగా సంక్షేమంగా పరిపాలన చేయాలని చెప్పి ఆశిస్తూ, మీరందరూ కూడా దైవాన్ని, మీ ఇష్టదైవాలను కనుక ప్రార్థిస్తూ ఉంటే రాబోయే 5 ఏళ్ళు కూడా ఆడుతూ పాడుతూ చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది। భగవంతుడి యొక్క ప్రభావం ఖచ్చితంగా అందరికీ ఉంటుంది। ఏ మతస్థులు వాళ్ళ మత ఆచారాల ప్రకారంగా వాళ్ళ ఇష్టదైవాలను ఆరాధించిన లోకం సుభిక్షంగా ఉండాలి, ఆంధ్రదేశం సుభిక్షంగా ఉండాలి, భారతదేశం సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి ముందు మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటే పరిపాలనలోకి వచ్చిన వాళ్ళు ఇంకా చక్కని పరిపాలన మనకు అందించే అవకాశం వస్తుంది, మన భారతదేశం ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। మీరు రోజు మీకోసం ప్రార్థించుకోండి, మన భారతదేశం చక్కగా ఉండాలని చెప్పి ప్రార్థించండి। మీ పిల్లల చేత కూడా అట్లాగే చేయించండి, మీ తోటివారి చేతి చేయించండి, మీ స్నేహితుల చేతి చేయించండి। తద్వారా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది। ఇంకా ఈ రోజున ఉన్నటువంటి గ్రహ సంబంధంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। మేషరాశి, మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా సాధారణ స్థాయి నుంచి కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలతో ముందు నడిచే అవకాశం ఉంది। కుటుంబ విషయాలు కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి, కొన్ని పనులు మీరు ఇబ్బందికరంగా నడుపుకునే అవకాశం వస్తుంది। మోసపూరితమైన వాతావరణం తప్పనిసరిగా మీ వెనకాల నడుస్తుంది, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి।
మరి అశ్విని నక్షత్రం వాళ్ళు తరచుగా కలహాలకు దగ్గరయ్యే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో సౌకర్యం బాగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళు 1వ పాదం వాళ్ళు ఇవాళ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. వృషభ రాశి ప్రతి పనులను కూడా ఆటంకాలు ఉంటాయి. అందరూ కూడా బాగా ఇబ్బందికరమైనటువంటి ఘటనలను సృష్టిస్తూ ఉంటారు. మరి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగే అవకాశం ఉండదు. ప్రతి చోట కూడా మీకు ఏదో రకమైనటువంటి సమస్యలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. లేని ఎడల ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలోనూ రుణాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఆ రోహిణి నక్షత్రం వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దని, ఒంటరిగా ఎక్కువసేపు కాలక్షేపం చేయవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. తర్వాత మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు ఏ పని అనుకూలంగా నడుస్తుందో, ఎప్పుడు ఏ పని ప్రతికూలంగా నడుస్తుందో తెలియని పరిస్థితి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చి చికాకులు తెచ్చుకుంటారు. చేయాల్సినటువంటి వ్యవహారాలు సరిగా చేయక ఇబ్బంది పడతారు. చేయగలిగిన కార్యక్రమాలు కూడా మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు. అనవసరమైన నిరుత్సాహం, నిర్లిప్తత వెంబడిస్తూ ఉంటాయి. ఒక్కోసారి చాలా ఆనందంగా అన్ని పనులు కూడా సాధించుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తారు. ఒక్కొక్కసారి ఎందుకు చేస్తారో తెలియకుండా కొన్ని చికాకులు కూడా పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం వస్తుంది. చాలా పనులు ప్రారంభం చేస్తారు, కానీ ఏ పని కూడా సవ్యంగా పూర్తి చేసే అవకాశాలు కనబడటం లేదు. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. తర్వాత పునరుద్ధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలను, ఉద్యోగ వ్యాపార విషయాలను ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా కనబడుతూ ఉంది. కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. కాకపోతే అన్ని పనులు కూడా కొంచెం లేటుగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలతో ఉంటాయి. ఇవాళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. పునరుసు 4వ పాదం వాళ్ళు తెలివిగాను, ఓర్పుగాను వ్యవహరించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పుష్యమైన నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు కనబడుతున్నాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. సింహరాశి ఈరోజున ప్రతి పని కూడా చాలా అనుకూలంగా నడుస్తుంది. అన్ని కార్యక్రమాలని తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, ధన వ్యయం బాగా జరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ యొక్క ప్రతి పనిని కూడా మీరే స్వయంగా చూసుకుంటే మంచిది. మఘా నక్షత్రం వాళ్ళకి ఇవాళ కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు వీలుగా చక్కటి ప్రయత్నాలు చేస్తారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి అన్ని కార్యక్రమాలు కూడా వేగవంతంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చాలా మటుకు ఆటంకాలు ఉన్నప్పటికీ ఆటంకాలను సరి చేసుకుంటూ ఇవాళ ముందుకు వెళ్తూ ఉంటారు. ఉత్సాహవంతమైన వార్తలు వింటారు. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళకి పుణ్యకార్యాలు, శుభకార్యాలు, అలాగే కొన్ని వ్యాపార విశేషాలు వీటి మీద కాలక్షేపం జరుగుతుంది. వాళ్ళ హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. చాలా గొప్ప ప్రణాళికలు చేస్తూ ఉంటారు. చిత్త 1, 2 పాదాలు వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, రుణ విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. తదుపరి
తులారాశి చాలా జాగ్రత్తలు వహించాలి. ప్రధానంగా రుణాల విషయంలో, ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ, ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య విషయం మీద ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు అందుకునే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైన ప్రణాళికలు చేసి ముందుకు వెళ్తారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి గురుబలం కారణంగా కుటుంబ విషయాల్లో బాగా అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో చాలా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త ఎక్కువ అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బుద్ధిపూర్వకంగా కొన్ని పనులు మధ్యలో వదిలేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి. ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ కలహాలు, కుటుంబ చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాషాఢ 1 పాదం వాళ్ళు మానసికమైన అశాంతికి లోనే అవకాశం ఉంది. మకర రాశి. గ్రహచారం ఇక్కడ ఈ మకర రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా బాగుంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు ఈశ్వరారాధన చేయడం వల్ల చాలా విశేషాలు పొందే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి గ్రహచారం ఇంకా బాగా అనుకూలంగా ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుంభరాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాల లాభాలు అందుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మీనరాశి. ప్రతి పనులను కూడా ఇవాళ ఈ యొక్క మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపడి ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అద్భుతమైనటువంటి తెలివి, ఓర్పు ప్రదర్శించి లాభాలు అందుకుంటారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడించాలి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటిస్తే వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశిలో ఉన్న రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.